రక్తపోటు అంటే ఏమిటి? దీని గురించి వివరిస్తారా? అసలు రక్తపోటు అన్నది ఏంటంటే మనకి గుండెలో ఉన్నటువంటి రక్తం రక్తనాళాలన్నింటికి సరఫరా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే గుండె కండరాలు మొట్టమొదట ఒకసారి సంకోచించుకుంటాయి. అంటే సంకోచించుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి రక్తం రక్తనాళాల్లోకి ప్రవేశిస్తుంది. అలా సంకోచించినప్పుడు వచ్చేటువంటి రీడింగ్ని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. అదేంటంటే గుండె కండరాలు సంకోచించి రక్తం బయటకు పోయేటప్పుడు వచ్చేటువంటి ప్రెషర్ని సిస్టాలిక్ ప్రెషర్ అంటాం. అది సామాన్యంగా 120 ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే రక్తం బయటకు వెళ్ళిన తర్వాత గుండె కండరాలు ఒకసారి వ్యాకోచించుకుంటాయి. ఇలా వ్యాకోచించుకున్నప్పుడు మళ్ళీ గుండెలోకి రక్తం ప్రవేశిస్తుంది అనమాట. అంటే పైన గదులు అంటాం కదా, పై గదులు కింద గదులు అని చెప్పి పై గదుల్లోకి మళ్ళీ రక్తం ప్రవేశిస్తుంది. ఎప్పుడంటే ఇలా వ్యాకోచం చెందినప్పుడు ఉండేటువంటి ప్రెషర్ని డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. అది కొంచెం తక్కువ నంబర్, కింద ఉండేటువంటి 80 ఉంటుంది కదా, మామూలుగా 120, 80 అని చెప్తూ ఉంటాం. అందులో ఈ పైన ఉన్నదాన్ని సిస్టాలిక్, కింద ఉన్నదాన్ని డయాస్టాలిక్ అంటాం. అయితే ఇది ఖచ్చితంగా 120, 80 ఉంటేనే నార్మల్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే ఈ 120 కాస్త 130 వరకు ఉన్నా కూడా పర్వాలేదు. అలాగే 130 నుంచి 90 వరకు నార్మల్గానే అనుకోవచ్చు. ఇది పైన ఉన్నటువంటి రీడింగ్. ఆ కింద ఉండేటువంటి డయాస్టాలిక్ రీడింగ్ 80 కాకుండా 80 కంటే తక్కువ 60 వరకు కూడా దాన్ని నార్మల్గా చెప్తాం అనమాట. అలా కొంతమందిలో అవుతుంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే కొంచెం ఎక్కువసేపు నిలబడ్డప్పుడు కూడా ఈ రక్త ప్రసారంలో కొంచెం మార్పు వచ్చి, అంటే కింద ఉన్నట్టు రక్తం కింద ఉండిపోయి కొంత రక్తపోటు తగ్గి వాళ్ళకు కూడా లో బీపీ లాగా వచ్చి కొంచెం తల తిరగటం అలాంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా కొంతసేపు పడుకుని ఒక్కసారిగా తల ఎత్తేసి లేవడం అనేది చేయకూడదు. కొంచెం పక్కకు తిరిగి నెమ్మదిగా కొంచెం టర్న్ అయి కూర్చున్నట్టయితే కనుక ఈ మార్పు, అంటే పొజిషన్లో వచ్చిన మార్పుకి రక్తపోటు సడన్గా ఫాలో అయిపోకుండా ఉండడానికి తోడ్పడుతుంది. అలాగే ఇలాంటి పరిస్థితి కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు నిలబడి ఉండిపోవడం అనేది చేయకూడదు. ఒకవేళ నిలబడక తప్పనట్టయితే కనుక కాళ్ళకి కొంచెం స్టాకింగ్స్ అని ఉంటాయి. కొంచెం స్టాకింగ్ లాంటిది తొడుక్కోవడం కానీ, కొంచెం టేప్ లాంటిది ఒకటి చుట్టపెట్టుకోవడం కానీ చేసినట్టయితే ఏంటంటే కింద ఎక్కువగా రక్తం ఉండిపోయి రక్తపోటు తగ్గిపోవడం అనేది లేకుండా ఉంటుంది. కనుక నిలబడక తప్పని వాళ్ళు స్టాకింగ్స్ వేసుకోవడం కానీ, లేదంటే క్రేప్ బ్యాండేజ్ చుట్టుకోవడం కానీ తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కొంత వ్యాయామం, అంటే ముందు లో బీపీ వచ్చిన తర్వాత కాదు, ముందు నుంచి చేస్తూ ఉంటే కూడా, అంటే వ్యాయామం అంటే కొన్ని యోగా ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ నిత్యం చేస్తూ ఉన్నట్టయితే కూడా సడన్గా ఈ రక్తపోటు తగ్గిపోయే సమస్య రాకుండా ఉండడానికి తోడ్పడతాయి. అల్ప రక్తపోటు నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేటువంటి ఔషధంలో మనం మొట్టమొదట తీసుకునేటువంటిది నిమ్మరసం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి సుమారుగా ఒక 100 మిల్లీలీటర్ల నిమ్మరసం కావాలి. ఇప్పుడు కొంచెం ఔషధం తయారు చేసుకోవడానికి కొద్దిపాటి నిమ్మరసాన్ని తీసుకుని వేరే పాత్రలో పెట్టాలి. తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక అల్లం. ఈ అల్లానికి కూడా రక్త ప్రసారాన్ని మెరుగు చేసేటువంటి గుణం చాలా బాగా ఉందన్నమాట. ఎందుకంటే ఒకవేళ కొలెస్ట్రాల్ లాంటిది తయారై అడ్డపడుతున్నా సరే దాన్ని తగ్గించి కూడా రక్త ప్రసారాన్ని మెరుగు చేసేటువంటి గుణం ఉంది దీనికి. ఈ అల్లాన్ని ఏంటంటే శుభ్రంగా బాగా కడిగి తర్వాత చెక్కు తీసి దాన్ని మిక్సీలో కానీ, లేకపోతే మీకు వీలైనట్టయితే కనుక కల్వంలో దంచుకుని కానీ ఆ రసం తీసుకోవాలంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసి దాన్ని బాగా దంచి ఒక గుడ్డలో వేసి పిండేసినట్టయితే చక్కటి రసం వస్తుంది. ఈ రసాన్ని సుమారుగా ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలో, అంటే సమానంగా తీసుకోవాలన్నమాట. నిమ్మరసం మనం ఎంత తీసుకున్నామో ఈ అల్లపు రసం కూడా అంతే తీసుకుంటాం. తర్వాత మనం ఇందులో ఏం చేయాలంటే కొంత పంచదార కలపాలి. ఈ పంచదార ఒకటి మీడియం అని చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఒక ఔషధం తయారు చేయడానికి ఒక మీడియం కావాలని, ఒక మీడియంగాను ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఏంటంటే ఈ తల తిరిగినట్టుగా ఉండటం, లేదంటే లో బీపీగా అవుతున్నప్పుడు ఈ మెదడుకి కావాల్సినటువంటి గ్లూకోజ్ సప్లై కూడా తక్కువగా ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఈ చక్కెరని ఈ ఔషధంలో ఎక్కువగా వాడతాం. ఈ చక్కెర కనుక మెదడుకు చేరిందంటే మెదడుకు కావాల్సినటువంటి గ్లూకోజ్ చక్కగా అంది, దక్కడి నుంచి వచ్చేటువంటి స్టిమ్యులేషన్ సరిగ్గా ఉండి ఈ లో బీపీ రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. ఇందాక మనం ఒక 200 మిల్లీలీటర్ల తీసుకున్నాం కదా, అంటే ఒక 100 మిల్లీలీటర్ల నిమ్మరసం తీసుకున్నాం, ఇంకొక 100 మిల్లీలీటర్లు అల్లం రసం తీసుకున్నాం. రెండింటికి సమానంగా ఒక 200 గ్రాముల పరిమాణంలో ఈ పంచదారని మనం దాంట్లో కలపాలి. మిశ్రమాన్ని ముందే బాగా కలపాలి. పంచదార బాగా కరిగేలాగా పొయ్యి మీద పెట్టడానికి ముందే బాగా కలిపేసుకున్నట్టయితే పొయ్యి మీద ఎక్కువసేపు కాచక్కర్లేదనమాట. ఎక్కువసేపు కాచకపోయినట్టయితే దానిలో ఉండవలసినటువంటి విలువలన్నీ బాగా మిగులుతాయి. బాగా కరిగించిన తర్వాత దీన్ని పొయ్యి మీద సన్నటి మంట మీద పెట్టండి. సన్నటి మంట మీద పెట్టి బాగా కలుపుతూ ఉండాలి.
అంటే కింద మాడిపోకుండా ఉండడం కోసం మామూలుగా వంటింట్లో ఈ వంట చేసుకునేటప్పుడు కూడా పాకాలు అవి పట్టేటప్పుడు అడుగును మాడకుండా కలుపుతూ ఉంటాం కదా, అలా చక్కగా కలుపుతూ సన్నటి మంట మీద అలా కాచుతూ ఉన్నట్టయితే ఇది కొంచెం చిక్కబడి ఒక తేనెలాగా, అంటే తేనె కన్సిస్టెన్సీ లాగా చిక్కగా అయ్యి ఒక పాకంలాగా తయారవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి తీసుకోవాలన్నమాట. ఆ సమయంలోనే దీనిలో కొంచెం సైంధవ లవణం కలపాలి. ఇది సుమారుగా ఒక 10 గ్రాములు మాత్రం ఈ మిశ్రమంలో, ఇది వేడివేడిగా ఉన్నప్పుడే కలుపుతాం అన్నమాట. ఈ సైంధవ లవణం కూడా బాగా కరిగిపోయిన తర్వాత అది కొంచెం బాగా చల్లారిన తర్వాత దాన్ని ఒక సీసాలో పోసుకుని భద్రపరచుకోవాలి. ఇలా ఏంటంటే లో బీపీ అన్నది ప్రతి వాళ్ళలోనూ కనపడదు. కొంతమందికే ఇలా మాటి మాటికి కొంచెం లో బీపీ లాగా అవటం, తల తిరిగినట్టు అవటం, అంటే ఒక్కొక్కసారి కాళ్ళు బరువులెక్కి తలంతా తిరిగిపోయి నేను నిలబడితే పడిపోతానేమో అన్నట్టు అనిపించడం, అలాంటివి అవుతూ ఉంటాయి వేరే అనారోగ్యాలు లేకపోయినా కూడా. అటువంటి వాళ్ళు ఈ మిశ్రమాన్ని చేసి ఉంచుకొని ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 పూట్ల కూడా సుమారుగా ఒక 10 మిల్లీలీటర్ల పరిమాణంలో తేనె నాకినట్టుగా కొంచెం కొంచెంగా నాకుతున్నట్టయితే కనుక ఈ లో బీపీ కానీ లేకపోతే తద్వారా వచ్చేటువంటి తల తిరగటం, నీరసం రావడం లాంటి సమస్యలు లేకుండా తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు.